బడిబాట కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలంలోని ఓబుల్రావు బంజర గ్రామంలో గతంలో మూతబడిన ప్రాథమిక పాఠశాలను గ్రామ ప్రజలు తల్లిదండ్రుల సమక్షంలో పండుగ వాతావరణంలో బడి పిల్లలతో కలిసి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పునఃప్రారంభించారు. ఇంకేంటమ్మా ఇంకేంటి ఊళ్ళో అవసరాలు ఏంటి ఇంకా ప్రైవేట్ కన్నా మంచిగా ఇంగ్లీష్ విద్య అందించడానికి మేము తయారు చేస్తాం. మీరు మొదటి రోజు వచ్చిన తర్వాత మీరు నమ్ముతారు. ఎందుకు ఈ మాట అంటున్నాం? ఇంగ్లీష్ మాట్లాడే ముందు మా టీచర్లమ్మ టెట్ పరీక్షలు రాస్తారు, డిఎస్సి పరీక్షలకు వెళ్తారు. బెస్ట్ టీచర్లు ప్రభుత్వానికి ట్రై చేస్తారు. ఎక్కడైనా చూసారమ్మా? ప్రభుత్వానికి ట్రై చేసిన తర్వాత రాకపోతేనే కదా వేరే దగ్గరికి వెళ్ళేది. మరి బెస్ట్ టీచర్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ఇంగ్లీష్లో కూడా వాళ్ళు నేర్పించగలిగిన తర్వాత వాళ్ళ పైన నిఘా పెడుతూ పెట్టాల్సిన సూపర్విజన్ పెడితే వాళ్ళు బోధన అందించడానికి తయారుగా ఉన్నారు. ఇంగ్లీష్ విద్యలోనే ఒక 2 నెలలు మీరు చూడండి. పీటీఎంలో ఎలా మీరు రావాలి, ఎలా మీరు గమనించాలి, ప్రశ్న అడగాలని చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ విద్య గురించి మా స్కూల్లో దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం అనేది మొదటగా గమనించండి. రెండోది వసతులు. నమ్మకం చూస్తే వస్తుంది, అంతే కదమ్మా. మాటలతో రాదు కదా. మాట్లాడే వాళ్ళు చాలా వాళ్ళు వచ్చారు. ఇదే వేదికలో ఇదే మైక్ పెట్టుకొని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఒక వారంలో మీ ప్రహరీ కూడా మీకు మీ బాత్రూమ్లు ఇక్కడ కట్టాల్సింది కట్టకపోతే అప్పుడు మీ కలెక్టర్ గారు ఇచ్చిన మాట తప్పుకున్నట్టు మీరు భావించండి. ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా డిఓ గారు ఆర్డిఓ గారు ఇక్కడ నిలబడి చేయిస్తారని వాళ్ళు మాటిస్తున్నారు. గోడ మీకు కావాల్సిన వస్తువులు ఇంకేమైనా మిస్సింగ్ ఉన్నా మీ టీచర్ గారి నుంచి మీ నుంచి తీసుకొని కట్టించే బాధ్యత మాది. వారంలో పని మొదలవుతుంది. 1 నెల లోపల పూర్తి చేసుకోవడానికి మనం తయారుగా ఉంటాం. మొత్తం సాఫ్ చేసుకొని మౌలిక వస్తువులు రెండోది. మూడోది, ప్రభుత్వ స్కూల్కి వెళ్తే భవిష్యత్తు లేదు అనుకుంటారు. అమ్మ నేను ఏం సాధించలేదో జీవితంలో కానీ నాన్నగారు సాధించిన దాంట్లో సగం కూడా సాధించలేను. నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను, తను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. గుర్తుపెట్టండి, ఇక్కడ మీరు చూసే వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు. మేమేదో అప్పుడు అవకాశం లేక తిరగలేక ఎక్కడో పోయాం. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్కి ఎదిగారు. అది గమనించండి. మీరు ఎదగలేరనేది కాదు, అవకాశం మనం ఇవ్వలేరు. 10వ పరీక్షల గురించి మాట్లాడదాం. సంతోషం, శాఖ కృషి వల్ల పోయినసారి వచ్చే 10వ తరగతి రిజల్ట్స్లో మాకు 96.3% వచ్చిందమ్మ. ఖమ్మం జిల్లాలో పాస్. దాదాపు 300 పైన పిల్లలు స్టేట్ ర్యాంకుల్లోనే కొట్టుకొని తెచ్చుకున్నారు. 8-9 సంవత్సరాల నుంచి రాని ఫలితం అమ్మ. అది మొదటిసారి రిజల్ట్స్ చూస్తున్నాం. ప్రైవేట్లో వచ్చింది 91% అయ్యారు. చూపించుకునేది 100%. ఉన్న స్టూడెంట్ల పేర్లు తీసేసి ప్రైవేట్లో రాయించుకొని చూపించుకోరు. మేము వాస్తవాలు మాట్లాడుతాం. ప్రభుత్వం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి వాస్తవాలు మాట్లాడుతాం. మిగిలిన 4% మంది కూడా ఇప్పుడు సప్లిమెంటరీలో పాస్ అయ్యి 100% రిజల్ట్. అంటే రిజల్ట్లో కూడా మా పిల్లలే మంచిగా తెచ్చుకుంటున్నారమ్మా. ఇది గమనించండి. ఇప్పుడు మేము మొదలుపెట్టిన ప్రక్రియలు ఇంగ్లీష్ విద్యతో సహా కంప్యూటర్లతో సహా నేర్పించాల్సింది. మనకు కావాల్సింది ఏంటి? ఒక మంచి విద్య పొందుకుంటే మనకు ఎందుకు మంచి విద్య? ఒకటి, సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మనలో ఉన్న క్షమతని బయట చూపించుకోవడానికి. మూడోది, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటూ కుటుంబానికి మన సొంతంగా ఆర్థికంగా మనం బలపరుచుకోవడానికి. అంతే కదమ్మా. మొదటి 2 గురించి గమనించండి. మనే గ్రామంలో అద్భుతమైన టీచర్లు పెట్టి వసతులు కల్పించుకుంటే నిజంగా విద్యని పొందితే